హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పుల్లగా కారంగా ఉండే నిమ్మకాయల ఊరగాయ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. చూసేద్దాం మరి ఫ్రెండ్స్. నేనైతే ఒక 25 కాయలను నీటిలో బాగా కడుక్కొని ఒక క్లాత్పై ఒక గంట పాటు ఆరబెట్టుకొని ఉంచుకొని ఒక 5 నిమ్మకాయలు సైడ్ పెట్టుకొని ఒక 20 నిమ్మకాయలని గుత్తొంకాయలు కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకొని ఈలోగా ఒక బౌల్లో ఒక గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ మెంతులు, చిన్న టేబుల్ స్పూన్ ఇంగు పౌడర్, ఎల్జీ ఇంగు పౌడర్ వేసుకుంటాం. 2 నిమ్మకాయల సైజ్ అంతా బెల్లం వేసుకొని ఇవన్నీ వేసుకొని నేను చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని బెల్లాన్ని నీట్గా మొత్తం కలిపి నీట్గా కలుపుకొని ఈ కలుపుకున్న కారాన్ని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న నిమ్మకాయలకి పట్టించుకొని మనము ఎందులో అయితే ఈ నిమ్మకాయలు ఊరబెట్టాలని అనుకుంటామో ఆ డబ్బాలో ఈ నిమ్మకాయల్ని పట్టించుకున్న నిమ్మకాయలు అందులో వేసుకుంటాం. చెప్పాను కదండి, నేను ఒక 5 నిమ్మకాయలని సైడ్ పెట్టుకోవాలని. ఆ 5 నిమ్మకాయల్ని జ్యూస్ పిండుకొని ఆ చెక్కలను కూడా అందులోనే వేసి మనం ముందు కారం పట్టించుకున్నాం కదండి, ఆ కారాన్ని మిగిలిన కూడా అందులోనే వేసుకొని ఒక గ్లాసు ఆయిల్ వేసుకొని, అంటే ఏదైనా పర్లేదు, మంచి నూనె పర్లేదు, నువ్వుల నూనె పర్లేదు. నేనైతే మా వంటకి వాడే మంచి నూనె వేసుకొని మొత్తం కలిసేటట్లు నీట్గా కింద నుంచి మీద వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా ఉంచి పొద్దున్న కప్పు తీసి మళ్ళీ కలుపుకొని ఇలా 10 days అలా చేస్తాం. ఇలాగ మీరు మధ్యలో టేస్ట్ చూసి ఏమైనా చాలిపోతే ఉప్పు కానీ కారం కానీ బెల్లం కానీ చాలిపోతే వేసుకోవచ్చు. ఎగటగా ఉంటే కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లము, ఉప్పు, కారం వేసుకొని అంతే ఫ్రెండ్స్. ఈలోగా మాది అయిపోయింది, ఊరిపోయింది. అన్నంలో మెత్తగా అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ఒంట్లో బాగోలేనప్పుడు కూడా పప్పు అన్నంతో ఈజీగా ఆ నిమ్మకాయ వేసుకొని తినేయచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.